వెళ్దాం. ఢిల్లీలో సంచలనం చోటు చేసుకుంది. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, లిక్కర్ స్కామ్ లో మొట్టమొదట అరెస్ట్ అయిన వ్యక్తి కొద్దిసేపటి క్రితం ఓటమి పాలయ్యారు. ఆయన ఇప్పటివరకు ఆధిక్యతలో ఉండే జంగ్పురా ఎక్స్టెన్షన్ నుంచి కొద్దిసేపటి క్రితమే 400 పైచిలుకు ఓట్లతో ఆయన మీద జంగ్పురాలో బీజేపీ అక్కడ సిక్కు అభ్యర్థిని బరిలోకి దించింది. జంగ్పురా నుంచి, జంగ్పురా ఎక్స్టెన్షన్ అంటూ ఉంటారు. సో జంగ్పురాలో ఒకసారి చూద్దాం. 400 ఓట్ల పైచిలకు మెజారిటీతో బీజేపీ జంగ్పురాలో గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనీష్ సిసోడియా ఓడిపోయారు. బీజేపీ మెజారిటీ క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు 40-30 ఉండే, ఇప్పుడు 48 బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 22. చాలా నేరో మెజారిటీస్ ఉన్న బీజేపీ కన్సాలిడేట్ అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒకసారి చూస్తే కనుక అరవింద్ కేజ్రీవాల్ మెజారిటీ ఇప్పుడు 1800కు పైగా మెజారిటీ అరవింద్ కేజ్రీవాల్ మీద. ఈయన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు ప్రవేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ మీద దాదాపు 1800 ఓట్ల మెజారిటీతో 1844, ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి, 10 రౌండ్స్ కంప్లీట్ అయింది. 1844 గెలవడం కష్టమే. స్పందన అంటే రౌండ్ కి పెరుగుతుంది ప్రవేశ్ వర్మ మెజారిటీ. అంటే ఒక రౌండ్ లో 200-300 డిఫరెన్స్ వస్తుంది, పెద్దగా రావట్లేదు. సో ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఈ 3 రౌండ్లో అరవింద్ కేజ్రీవాల్ కి ప్రతి రౌండ్ కు 500 ఓట్ల మెజారిటీ వచ్చినా ఆయన గెలిచే పరిస్థితి. భరత్, మార్నింగ్ నుంచి చూస్తే మన కేజ్రీవాల్ మొదటి నుంచి వెనుకంజలో ఉన్నారు, మధ్యలో కొంచెం పుంజుకున్నా మళ్ళీ వెనుకంజలో ఉన్నారు. అలాగే సీఎం అతిషి అయితే వెనుకంజలో ఉంది. మరి జంగ్పూర్ నుంచి మనీష్ సిసోడియా ఉంటూ వచ్చారు. మనీష్ సిసోడియా అవుట్ ఆల్రెడీ. ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడు క్లారిటీ ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయాల్సి ఉంది. కానీ మనీష్ సిసోడియా 400 ఓట్ల పైచిలుకు ఓట్లతో ఓటమి చెందారు. అయితే ఇక్కడ మనీష్ సిసోడియా గురించి చెప్పుకోవాలి. మనీష్ సిసోడియా ఓడిపోతాడని ముందే గ్రహించి కాన్స్టిట్యున్సీ మార్చారాయన. ఎప్పుడు ఆయన పట్పర్ గంజ్ ఆయన కంచుకోట, అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఈసారి అక్కడి నుంచి పోటీ చేయకుండా జంగ్పురా ఎక్స్టెన్షన్ కు షిఫ్ట్ అయ్యారు. ఎందుకు షిఫ్ట్ అయ్యారంటే అక్కడ అల్లర్లు జరిగిన ప్రాంతం, కొంత ముస్లిం ఓటు కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడికి సేఫ్ సీట్ అని షిఫ్ట్ అయితే అక్కడ కూడా 400 ఓట్లతో మనీష్ సిసోడియా ఓడిపోయిన పరిస్థితి. నిజానికి కొంత తరవిందర్ సింగ్ మార్హా 675 ఓట్లతో గెలుపొందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇంకా ఎన్నికల కమిషన్ నుంచి అధికారికంగా రావాల్సింది, బట్ కన్ఫర్మ్ మనీష్ సిసోడియా ఓటమి చెందారు జంగ్పురా ఎక్స్టెన్షన్ సీట్ నుంచి. ఒక విధంగా ఈ ముగ్గురు మీద కాన్సన్ట్రేట్ చేసింది బీజేపీ. మనీష్ సిసోడియా, అతిషి, అరవింద్ కేజ్రీవాల్ ముగ్గురిని టార్గెట్ చేసింది, ముగ్గురిని రౌండ్ అప్ చేసింది. రౌండ్ అప్ చేయడం అంటారు కదా, ఇప్పుడు కర్నూల్ని అప్పుడు ఏం చేశారు, పద్మవ్యూహం అన్ని రౌండప్ చేసినట్టు ఈ ముగ్గురిని రౌండప్ చేసింది, ముగ్గురిని కొట్టేసింది. ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ 1844 ఓట్లు వెనుకంజలో ఉన్నారు. ఒకసారి కల్కాజీ నుంచి అతీష్ ఇది కూడా చూద్దాం ఎట్లా ఉందో. నేను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ చూస్తున్నాను, ఎందుకంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ఈజ్ అథెంటికేట్ కాబట్టి. కల్కాజీలో అతీషి 1911 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇంతకుముందు 3000 ఓట్ల నెగిటివ్ ఉండే 1900 కొంచెం పుంజుకున్నారు. బట్ ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి, చూడాలి. మనీష్ సిసోడియా అవుట్, అరవింద్ కేజ్రీవాల్ ఆల్మోస్ట్ అవుట్, అతీషి డౌట్. అతీషి కూడా 1900 ఓట్లు అతీషి, అరవింద్ కేజ్రీవాల్ 1100 ఓట్లు. సో ఈ విధంగా ఉంది సిచ్యువేషన్. ముగ్గురిని బీజేపీ రౌండ్ అప్ చేసి మరి కొట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎస్ హనుమంతరావు గారు, ఎట్లా వర్ణిస్తారు మీరు ఢిల్లీ ఎలక్షన్స్ ని, అసెంబ్లీ ఎన్నికల్ని? ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా ఓడిపోయే పరిస్థితి. ఢిల్లీ అసెంబ్లీలో చాలా ఫోటో ఫినిష్ ఉంటుంది అనుకుని మేము మొదటి నుంచి భావిస్తూనే ఉన్నాము. ఎందుకంటే బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్. బ్రేకింగ్, ఒక్క నిమిషం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. 12వ రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తయింది. అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఒక్క రౌండ్ ఉంది. కేజ్రీవాల్ 3000 మైనస్ లోకి వెళ్ళిపోయారు, 3000 మైనస్. సో ఒక రౌండ్ లో 3000 ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ రౌండ్ లో కౌంట్ చేసేవే 4-5 ఓట్లు ఉంటాయి. ఒక రౌండ్ లో ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఇంకా ఓటమి పాలైనట్టే. మెజారిటీ ఎంత మెజారిటీతో ఓడిపోయినాడు అనేది చూడాలి. ఎస్ హనుమంతరావు గారు, కంటిన్యూ చేయండి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ హర్యానాలో ఎట్లా ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్లి హర్యానాలో ఫైట్ చేసి అన్ని సీట్ల మీద కాంగ్రెస్ గేమ్ స్పాయిల్ చేసిందో, అదే విధానంగా కాంగ్రెస్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ
గేమ్ ని స్పాయిల్ చేసింది. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ ఈ రెండింటిని కలుపుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ మీకు బీజేపీ కంట ఎక్కువ ఓట్లు ఉంటాయి. బట్ కాంగ్రెస్ అక్కడ గట్టిగా పోటీ చేయటంతో ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓటర్ బేస్ కాంగ్రెస్ తో స్ప్లిట్ చేసుకుని ఇప్పుడు మీరు మనీష్ సిసోదియా ఓడిపోయారు జంగ్పురా నుంచి. జంగ్పురాలో ఫర్హాద్ తూరి హీ హాజ్ మేనేజ్ టు కట్ సైజబుల్ ముస్లిం ఓట్స్, అవి ఆమ్ ఆద్మీ పార్టీకి పడేవి. అది ఫర్హాద్ తూరి ఫైట్ చేయటం మూలకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు చేంజ్ చేశారంటారు? మనీష్ సిసోడియా పట్పర్గంజ్ నుంచి షిఫ్ట్ అయిపోయారు. పట్పర్గంజ్ నుంచి ఆయన 3 times నుంచి గెలుస్తున్నారు. అక్కడ కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. రెండోది ఇది సేఫ్ సీట్. మీరు ఇందాక వర్ణించినట్టుగా ఇది ముస్లిం పాపులేషన్ బాహుళ్యత ఉండటం మూలకంగా ఇది సేఫ్ సీట్ అనుకుని మనీష్ సిసోదియా ఇక్కడికి వచ్చారు. కానీ కాంగ్రెస్ ఫర్హాద్ తూరిని అక్కడ నుంచోబెట్టి మనీష్ సిసోదియా సీట్ ని, ఇది బీజేపీ కాదు కాంగ్రెస్ ఇన్ఫాక్ట్ మనీష్ సిసోదియాకి మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ కరెక్ట్. ఫర్హాద్ తూరికి 6,866 ఓట్లు వచ్చాయి. మనీష్ సిసోడియా 600 ఓట్లతో ఓడిపోయారు. సో మైనారిటీ ఓట్ అక్కడ ఏదైతే ఉందో, మైనారిటీ ఓటు ఏదైతే ఉందో దాన్ని మాక్సిమం కాంగ్రెస్ తీసుకుంది. మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టి ఒక బీజేపీ కాదు కాంగ్రెస్ కూడా రౌండ్ అప్ చేసింది. అవును, అదే గనక కాంగ్రెస్ గనక ఏదైనా సిక్ క్యాండిడేట్ ని గనక నుంచోబెట్టినట్టయితే ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ కేక్ వాక్ ఫర్ మనీష్ సిసోదియా. కానీ అక్కడి నుంచి ముస్లిం క్యాండిడేట్ ని నుంచోబెట్టి కాంగ్రెస్ హ్యాస్ గివెన్ ఏ లెసన్ టు ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ హర్యానా ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల జరిగిన దెబ్బని కాంగ్రెస్ ఇక్కడ ఢిల్లీలో ఈక్వల్ చేసుకుంది. ఓకే, అంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థి మనీష్ సిసోడియా మీద గెలిచిన అభ్యర్థి సిక్కుల పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో సిక్కు అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెట్టకుండా ముస్లిం అభ్యర్థి నిలబెట్టి ఓటమికి కాలైంది. నిజానికి 3 మీద మంచి క్యాండిడేట్స్ పెట్టింది. న్యూఢిల్లీలో సందీప్ దీక్షిత్ కు సరే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, 3,500 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 3,500 ఓట్ల మెజార్టీ వస్తుంది బీజేపీకి. సో అక్కడ సందీప్ దీక్షిత్ పెట్టకపోతే ఆ 3,500 ఓట్లు కూడా రాకపోతుండే కాంగ్రెస్ పార్టీకి. కష్టం, 200-300 మించి రాకపోయే అవకాశం. సో ఒక విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కారణం. ఇక్కడ కల్కాజీలో అల్కా లాంబాను పెట్టింది జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్లస్ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉండి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి బయటకు వచ్చిన వ్యక్తి అల్కాలాంబా. ఆమెను జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలను పెట్టి అక్కడ గట్టి పోటీ ఇచ్చింది. అల్కాలాంబాకు కూడా 3,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కొంత అతీష్ పుంజుకున్నారు. 238 ఓట్ల మెజారిటీ మాత్రమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఉంది. ఇంకా 3 రౌండ్ల కౌంటింగ్ ఎందుకు చూడాలి. మరి అతీష్ సిట్టింగ్ సీఎం గెలుస్తారా లేదన్న. ఎస్, కంటిన్యూ హనుమంతరావు గారు. అవునండి, ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ less than 1% ఓట్లతో